బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు భూ కేటాయింపులపై హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ తో పాటు ప్రస్తుత ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా పార్టీ ఆఫీసుల కోసం చౌకగా భూమి కేటాయించారని అప్పటి సీఎం కేసీఆర్ ప్రతివాదిగా చేరుస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల కోసం హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో తక్కువ ధరకు భూములు కేటాయించారని పిటిషనర్ వాదించారు. ఇక ఇదే విషయం సంబంధించి మళ్ళీ లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి భూ అవకతవకలో భాగంగానే 500 కోట్ల విలువ చేసే భూమిని 5 కోట్లకే కాజేశారనేది సంబంధించినటువంటి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి హైదరాబాద్ కేంద్ర కార్యాలయానికి సంబంధించిన కూడా నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే అధికార పార్టీలో ఉన్నప్పుడు చేసినటువంటి భూ కొనుగోలు చూసినట్లయితే గజానికి 100 రూపాయలు మాత్రమే కొనుగోలు చేశారు. పూర్తి స్థాయిలో 500 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములని 5 కోట్లకు మాత్రమే కొనుగోలు చేసినట్లు కూడా రికార్డు చూపిస్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ భాగ్యనగరానికి సంబంధించినటువంటి హెచ్ఎండి పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్ వాల్యుయేషన్ కు చూసినట్టు విరుద్ధంగా దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ప్రభుత్వ నిబంధనలు విరుద్ధంగా ఈ కొనుగోలు చేశారు. దీనికి సంబంధించినటువంటి పూర్వపరాలు పరిశీలించి దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించిన గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాలను కూడా పూర్తిగాను పరిశీలించి వెంబటే ఒక పిటిషన్ కూడా దాఖలు చేయాలని కూడా ప్రభుత్వం ఒక నోటీస్ కూడా జారీ చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే నోటీసులు అందుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తో పాటు కేటీఆర్ కూడా దీని గురించి పార్టీకి సంబంధించినటువంటి ఆఫీసులో కార్యాలయానికి సంబంధించినటువంటి నోటీసులు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా జరిగినటువంటి జిల్లాలో కేంద్ర కార్యాలయమే కాకుండా ప్రధానంగా తెలంగాణ జిల్లాలో కూడా భూ కొనుగోలు జరిగినటువంటి పరిస్థితి. అధికార పార్టీని అడ్డం పెట్టుకొని ప్రధానంగా ఉన్నటువంటి ప్రభుత్వ భూములను కానీ సంబంధించినటువంటి మార్కెట్ వాల్యూకు సంబంధించినటువంటి విలువలను కట్టకుండా ప్రధానంగా ఒక నిర్ణయాత్మక రేట్ను ప్రభుత్వం నిర్ణయించాలి కానీ సంబంధిత అధికారులను మభ్యపెట్టి తక్కువ రేట్లకే భూ కొనుగోలు చేసి పార్టీ కార్యాలయం నిర్మించుకున్నారనేది సంబంధించిన పిటిషన్ లో ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం. ప్రధానంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకలకు సంబంధించినట్లయితే ప్రధానంగా ఈ అవకతవకల గురించి ఇప్పటికే ఒక నివేదిక కూడా వచ్చింది. దీనికి సంబంధించినటువంటి కోర్టు ఆదేశాలను కూడా అమలు పరచడానికి కూడా ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. అదే దానికి చూసినట్లయితే ప్రధానంగా కమిటీకి సంబంధించినటువంటి ప్రధాన ఉద్దేశం కూడా సంబంధితులతో ఎవరైతే ఉంటారో దానికి సంబంధించి ఇప్పటికే ఒక పిటిషన్ కూడా తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా దీని మీద ఒక నివేదిక కూడా ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఒక సందిగ్ధంలో పడినటువంటి పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా కొనుగోలు చేసినటువంటి భూ వివాదానికి సంబంధించి ఇప్పటికే కోర్టు నోటీసులు అందుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ముందు ఏ పిటిషన్ వేయబోతుంది, దీనికి సంబంధించిన సమాధానం ఏ విధంగా ఉంటుందనేది రాజకీయ వర్గాలకు చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ 5,000 కోట్ల రూపాయలకు సంబంధించిన అనేక ప్రభుత్వ భూములు 5 కోట్లకు మాత్రమే కొనుగోలు చేశారనేదే చెప్తున్నటువంటి ప్రధాన వాదన. ఈ వాదనకు సంబంధించి పూర్వపరాలు ఎలా ఉన్నా పూర్తి స్థాయిలో 9 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆ ప్రభుత్వ భూములు తక్కువ కొనుగోలు చేసేదని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలో జరిగినటువంటి అధికార పార్టీ భూ కొనుగోలుకు సంబంధించిన విషయాలలో పార్టీ కార్యాలయ నిర్మాణంలో జరిగినటువంటి ప్రధాన నోటీసు సంబంధించినటువంటి ఉద్దేశం. ఓకే, రైట్. థాంక్యూ.